హలో గైస్, ఈరోజు ఇమ్రాన్ రవి గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అరే ఈ వీడియోలో ఇమ్రాన్ రవి గురించి చెప్తాను, మీరు ఎండ్ వరకు చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియోకి వచ్చేసరికి ఐబొమ్మ ఓనర్ అంటే మన పోలీసులకే చుక్కలు చూపించిన ఇమ్రాన్ రవి ఐబొమ్మ. ఈ విషయానికి వస్తే గత 5 సంవత్సరాల నుంచి మోగిపోతున్న ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో 21,000 మూవీస్ని మనవాడు యాక్ట్ చేసి ఒక డేటా అనాలిసిస్లో పెట్టుకున్నాడని అర్థం. అంటే డివైజ్లో మీరు చూసుకున్నట్టుగైతే ఐబొమ్మ సినిమా ద్వారా ఫ్రీగా అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చే ఈ వెబ్సైట్లో పాపులర్ అయిపోయాడు మన ఇమ్రాన్ రవి. అలాగే సజీనార్ పోలీసులు గాను, మన టీఎస్ సైబర్ సెక్యూరిటీ పోలీసులకు గాను, ప్రొడ్యూసర్కి గాను, సినిమా హీరోలకు గాను చుక్కలు చూపించడని అర్థం. అయితే మనం ఇమ్రాన్ రవి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇమ్రాన్ రవి విశాఖపట్నంలోని ఒక నిరుపేద కుటుంబం నుంచి నిర్మించాడు. నిరుపేద కుటుంబం అంటే చిన్నప్పటి నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇంటర్ వరకే చదివాడు, గ్రాడ్యుయేట్ కూడా చేయలేరు. ఇంటి తెలివి ఉండడానికి కారణం తను చేస్తే ఎథికల్ స్కిల్స్ హ్యాకింగ్, తను చేర్చుకున్న పైథాన్ కానీ, జావా కానీ, ఇంకా చాలా కోర్సులు నేర్చుకున్నాడు. అలాగే హ్యాకింగ్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్న ఇమ్రాన్ ఈ విధంగా మూవీస్ పై ఇండస్ట్రీకి షాక్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. డేటా అనలిటిక్స్కి సంబంధించింది ఏమీ లేదు బ్రో. మీరు థియేటర్లో సినిమా చూసి రికార్డ్ చేసే డేటా అనలిటిక్స్ మనోడు ఒక వెర్టికల్ టైప్. అంటే ఏ విధంగా యాక్ట్ చేశాడంటే, సినిమా ఈరోజు పడుతుందనగా ఈరోజు నైట్కే సినిమా వచ్చేసేది. సినిమా వచ్చే సాయంత్రంకే సినిమా రిలీజ్ అయిపోయింది. అలాంటి ఎథికల్ హ్యాకర్ ఇమ్రాన్ రవి. అలాగే తన వైపుతో డివర్స్ అని హైదరాబాద్ వచ్చాడు. కరేబియన్ ఐలాండ్స్లో ఉంటూ హైదరాబాద్ రావడానికి కారణం ఏంటంటే డివర్స్ ఇవ్వడానికి. వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరికీ గొడవలు ఉండడం కారణ డివర్స్ ఇవ్వడానికి వస్తున్న టైంలో శంషాబాద్ ఉన్న ఎయిర్పోర్ట్లో ఇమ్రాన్ రవిని పట్టుకున్నారు పోలీసులు. అసలు ఇమ్రాన్ రవి ఎలా పట్టుకున్నారంటే, ఇవి డిజిటల్ పేమెంట్ ద్వారా పట్టుకున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టుగైతే ఇందులో పప్పులో కాలు వేసింది అందులో కాదు, ఒక బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఇమ్రాన్ రవిని పట్టుకున్నారు. ఇమ్రాన్ రవి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఒక డిజిటల్ పేమెంట్స్ అనేది ఈ పోలీసులు కూడా హ్యాక్ చేశారు. ఈ పోలీసులు హ్యాక్ చేయడం వల్ల పోలీసులు ఏం చేశారు, ఈ డిజిటల్ పేమెంట్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి, పైరసీ ఎక్కడి నుంచి ఈ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అనేది చాలా హ్యాకింగ్ చేశారు. ఇటుపక్క సైబర్ క్రైమ్, అటుపక్క ఇమ్రాన్కి ఈ ఒక్కసారి వస్తే ఇలా దొరికిపోతానని కూడా తెలియదు ఇమ్రాన్ రవి. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్టుగా అయితే ఇమ్రాన్ రవికి చాలా డిజిటల్ పేమెంట్స్ అయ్యాయి. సర్వర్ పేమెంట్స్ అనేది ఈ బిట్ కాయిన్ ద్వారా అవుతాయి. బిట్ కాయిన్ అనేది ఈ హ్యాకింగ్ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు బిట్ కాయిన్స్ ఇస్తారు ఒక విధంగా. దీని ద్వారా ఇమ్రాన్ రవిని పట్టుకోవడం కారణం డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అనేది వీళ్ళు హ్యాక్ చేశారు. ఇలాగా ఈ బెట్టింగ్ యాప్ ద్వారా దొరికిపోయాడు. వీళ్ళు కాకపోతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోయి ఉంటే ఇమ్రాన్ రవి దొరకపోయిండు. కానీ అలాంటి ఇమ్రాన్ రవిని పట్టుకోవడం చాలా దురదృష్టకరం. మన తెలుగు సినిమాని ఎంత షేక్ చేసిన ఇమ్రాన్ రవిని ఒక హ్యాకింగ్గా మంచి అవార్డుని ఇవ్వాలి. ఎందుకంటే తను చేస్తున్న సేవలు కానీ, ఇప్పుడున్న మిమిస్ కానీ ఫ్యాన్స్ చాలా సపోర్ట్గా ఉన్నారు ఇమ్రాన్ రవికి. దీని కారణంగా సినిమా మూవీస్ రేట్లు పెంచడం వల్ల, అలాగే సినిమాలు ఉంటున్న ఫుడ్ ఐటమ్స్ ఏటట్టు ఉన్నాయో, పాప్కార్న్ కానీ ఇంకేమైనా కూల్ డ్రింక్స్ కానీ చాలా రేట్ ఉన్నాయి. అంటే 100 పైగా అవుతున్నాయి అవి కొనాలంటే. ఇంక మూవీస్ టికెట్ గురించి మీకు చెప్పక్కర్లేదు. పెద్ద సినిమాలు అయితే 500, మామూలుగా మీడియం సినిమా అయితే 250కి మించిపోయి ఉన్నాయి. ఇలాగా ఆడియన్స్ కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఇమ్రాన్ రవికి సపోర్ట్ చేశారు. ఈ 3-4 సంవత్సరాలు ఇమ్రాన్ రవి సపోర్ట్ చేస్తూ వచ్చారు ఈ ఆడియన్స్ కూడా.
అలాగే పోలీసులు కూడా ఆయన వంటూ సీక్రెట్ ఆపరేషన్ అనేది చేశారు. చెప్పాలంటే సీక్రెట్ ఆపరేషన్ అనేది సరైన కంటెంట్‌తో వచ్చిన సీక్రెట్ ఆపరేషన్ కాదు. ఈ విధంగా సీక్రెట్ ఆపరేషన్ చేయడం వల్ల ఇమ్రాన్ రవి బుక్ అయిపోయాడు. సరే, ఇమ్రాన్ రవి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అయితే ఈ వెబ్సైట్ క్లోజ్ చేశారు కాబట్టి త్వరలో మరి ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు వస్తున్న మూవీస్ కానీ, చాలా వస్తున్న కంటెంట్ కానీ చాలా స్లోగా ఉన్న ఇమ్రాన్ రవి ఐబొమ్మ ఇక లేనట్టే. ఐబొమ్మ క్లోజ్ చేయడం అందరికీ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇమ్రాన్ రవి ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రమోట్ చేయడం వల్ల ఈ స్థాయికి వచ్చారు. లేకపోతే ఇమ్రాన్ రవికి మరెన్నో దొరకకుండా ఉండాల్సింది. ఈ డిజిటల్ పేమెంట్ ద్వారా ఇమ్రాన్ రవిని పట్టుకున్నారు ఈ పోలీసులు. మీరు ఆలోచించవచ్చు, ఇమ్రాన్ రవి ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారంటే తను ఇలాగా పోలీసులకి సవాల్ ఇవ్వడం అనేది సరైన విషయం కాదన్నారు. అయితే ఇమ్రాన్ రవి ఇవేవి ఆలోచించుకోలేదు. ఇమ్రాన్ రవి తను చేస్తున్న పని తప్పన్నా ఈ సినిమా దృష్టిలో రెమ్యునరేషన్ ద్వారా ఇక్కడున్న ఫ్యామిలీ వెళ్తే ఇంత ఖర్చు అవుతుందని తెలిసి ఇలా చేశాడు ఇమ్రాన్ రవి. ఇవన్నీ తెలుసుకొని లాస్ట్ 2-3 months 2 years నుంచి మన ఈ సినిమా ఇండస్ట్రీ డౌన్ఫాల్ అవుతూనే ఉంది. అలాగే పెద్ద హీరోలు అయితే మామూలుగా హిట్ అయితే అవుతుంది, కానీ చిన్న హీరోలకైతే చాలా 110 crores 20 crores అవ్వడం కూడా చాలా కష్టం. అది కూడా ఐబొమ్మ ఉన్నటువంటి మరెన్నో వెబ్సైట్లు ఉన్నాయని కూడా తెలుసు. కానీ ఈ వెబ్సైట్ ఎంత పాపులర్ అవ్వడానికి కారణం ఇమ్రాన్ రవి చేస్తున్న బ్లూ క్వాలిటీ వీడియోస్ అండ్ హెచ్డి ప్రింట్ వీడియోలు పెట్టేవాడు. హెచ్డి వీడియో పెట్టడం వల్ల ఆడియన్స్లు ఉన్న ఈ కంటెంట్ని చాలా మెచ్చుకున్నారు. ఆడియన్స్ కూడా ఇమ్రాన్ రవిని మెచ్చుకున్నారు. ఐబొమ్మ టాప్లోకి రావడం కారణం కూడా ఇమ్రాన్ రవి చేసిన మొట్టమొదటి ఛాలెంజ్గాని మనం కోరుకుంటున్నాను. అలాగే మరెన్నో ఈ వీడియోలు చూస్తూ ఇమ్రాన్ రవికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే పోలీసు ఇమ్రాన్ రవి మీ కామెంట్ విషయంలో చెప్పండి. ఇమ్రాన్ రవి మళ్ళీ కోర్టుకి వెళ్తాడు, జైల్లో వేస్తారో శిక్ష వేస్తారో మనకేమీ తెలియదు. కానీ ఇమ్రాన్ రవి చేసిన తప్ప రైట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. అలాగే నా వీడియో నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసి ఈ మరెన్నో వీడియోలని మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీరు చెప్పాం కదా, ఇమ్రాన్ రవి గురించి ఒక కామెంట్ రూపంలో మీరు టెక్స్ట్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.